యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును చేయబడిన లేఖన భాగాలు చదువుగా విందాం. పాత నిబంధన పాఠ్యభాగం ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 17 వచనాల వరకు శ్రీమతి పుల్లిపాటి మంజుల గారు చదివినిపిస్తారు. పత్రికా పాఠ్యభాగం రోమా పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు శ్రీమతి ఎడ్ల తులసి గారు చదివినిపించాలని మనవి చేస్తూ ఉన్నాను. పాత నిబంధన పాఠ్యభాగం మంజుల గారు. శ్రమల కాల ధ్యానంలోని 17వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధనలోని దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 1 నుండి 17 వచనములు. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 17 వచనములు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి. యోధా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవిలాగున మాట్లాడి తెలియచేయవలెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. ఐగుప్తు దేశంలో నుండి ఇనుప కొలుములో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని, నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకు ఇచ్చిదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించి విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడినయ్యుందును. అందుకు యెహోవా ఆ ప్రకారం జరుగునుగాకని నేను అంటిని. యెహోవా నాతో సెలవిచ్చినది ఏమనగా, నీవు యూదా పట్టణంలోను యెరూషలేము వీధులలోను ఈ మాటలన్నిటినీ ప్రకటింపుము. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకొనుడి. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినమున మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చి తిని, నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచూ వచ్చి తిని, అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి, చెవియొగ్గిన వారు కాకపోయిరి. వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటిని అనుసరించి నడవలేదు కనుక నేను ఆ నిబంధనలోని వాటిని అన్నిటినీ వారి మీదకి రప్పించుచున్నాను. మరియు యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చెను, యోదావారిలోను యెరూషలేము నివాసులలోనూ కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది. ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయినా తమ పితరుల దోష చర్యలను జరుపా తిరిగి ఉన్నారు. మరియు వారు అన్యదేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులను యోధా వంశస్థులను భంగం చేసి ఉన్నారు. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, తాము తప్పించుకొనజాలని కీడు వారి మీదకి రప్పింపబోచున్నాను. వారు నాకు మొరపెట్టినను నేను వారి మొర విననుకుందును. యోధా పట్టణస్థులను యెరూషలేము నివాసులను పోయి తాము ధూపార్పణము చేయు దేవతలకు మొరపెట్టెదరు. కానీ వారి ఆపత్కాలములో అవి వారిని ఏమాత్రమును రక్షింపజాలవు. యోధా, నీ పట్టణము లెక్క చొప్పున నీకు దేవతలున్నవి కదా. యెరూషలేము నివాసులారా, బయలుదేవతకు ధూపం వేయవలనని మీ విధులు లెక్క చొప్పున లజ్జాకరమైన దాని పేరట బలిపీఠములను స్థాపించితిరి. కావున నీవు ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము మొరపెట్టకుము, ప్రార్థన చేయకుము. వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. దుర్వ్యాపారం జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి? మృక్కుబళ్ల చేతను ప్రతిష్ఠిత మాంసం తిండి చేతను నీకు రావలసిన కీడు నీవు పోగొట్టుకుందువా? అలాగైతే నీవు ఉత్సహించుదువు. అది చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టని
యెహోవా నీకు పేరు పెట్టెను. గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పెట్టగా దాని కొమ్మలు విరిగిపోవచ్చున్నవి. ఇశ్రాయేలు వంశస్థులను యోధా వంశస్థులను బయలునకు ధూపార్పణ చేసి నా కోపం పుట్టించుట చేత తమంతట తామే చేసిన చెడుతనమును బట్టి మిమ్మల్ని నాటిన సైన్యములకు అధిపతి యెహోవా మీకు కీడు చేయ నిర్ణయించుకొని ఉన్నాడు. ఏర్పాటు చేయబడిన పాత నిబంధనలోని దేవుని వాక్యము ఇంత పర్యంతం. ఓ ప్రభువా మమ్మను కనికరించుము. 17వ దినముకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యము రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనముల వరకు. రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనముల వరకు. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనాను సరే నిరుత్తుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడువని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యంలోనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యంను అనుసరించినది అని ఎరుగదము. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయం అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే వేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యము ఇంత పర్యంతం. ఓ దేవుని బిడ్డలారా, ఈ దినాన మనకి వాక్యాన్ని అందించేవారు మన ప్రియులు శ్రీ జట్టి సుబ్బారావు గారు. దైవ నిబంధన మేరితే శిక్షా విధి అనే అటువంటి అంశం మీద వారు మనతో మాట్లాడిన ఉన్నారు. సమయం 10 to 8. దైవ సందేశానికి వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 332వ కీర్తన పల్లవి మొదటి చరణం చివరి చరణం అనంతరం దైవ సందేశంలోకి వెళదాం. Amen.
తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన త్రియేక దేవునికి, దైవదాసులు గౌరవనీయులు శ్రీ దేవదాసయ్య గారికి, శ్రీ నానిబాబు గారికి, గౌరవనీయులు శ్రీ డేటా అశోక్ కుమార్ గారికి, మరియు ట్రెజరర్ గారికి, ఎల్సిసి, స్త్రీల సమాజం, యూత్ సండే లీగ్ పిల్లలకు, ఫ్రెండ్ క్రాంతి, మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనకిచ్చిన వాక్యము, దైవ నిబంధన మీరితే శిక్షా విధి. ఫస్ట్ 2 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా వద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, మీరు ఈ నిబంధన వాక్యము వినుడి, యూదా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవులాగ మాట్లాడి తెలియజేయము. ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యము విననల్లనివాడు శాపగ్రస్తుడగుడు. ఈ నిబంధన వాక్యం విననల్లనివాడు శాపగ్రస్తుడగును. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదం కారణభూతుడవు తండ్రి, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పాదం కలినేస్తలము. ఇదిగో తండ్రి, ఇంతవరకు మమ్మల్ని సజీవుల కాచి కాపాడి ఈ సాయంకాలం సమయంలో అల్పుడును అయోగ్యుడును అయిన నన్ను నీ సన్నిధిలో నిలబెట్టి నీ వాక్యము నేను చెప్పుటకు ఆశపడుతుండగా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి నీ వాక్య ప్రకారం మేము ఇనుస్తున్న ప్రతి బిడ్డ నడిసే భాగ్యం కలుగు చేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు నజరుడైన యేసుక్రీస్తు ద్వారా మిక్కిలి ఇనుముగా కోరి ప్రార్థన చేస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. నిబంధన వాక్యములు వినాలి ఫస్ట్. అందుకే యాకోబు గారు అంటారు, మా ప్రియ సహోదరులారా, యాకోబు పత్రిక 1 అంతా ఏమంటాడంటే, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు ఇనుటకు వేగిరపడవాడును, మాటలాడుకు నిదానించువాడును, కోపించుటకును నిదానించువాడునే ఉండవాలి. మనము మొదట గొప్పవారు ఎప్పుడు చెప్తూనే ఉంటామని, కానీ నాలాంటి అల్పులు చెప్పినప్పుడు కూడా జాగ్రత్తగా, ఎందుకంటే చెప్పేవాడు అల్పుడు, చెప్పుతుంది సర్వ సృష్టికర్త అయిన దేవుని వాక్యం కనుక ఈ వాక్యాన్ని విని మన హృదయంలో భద్రపరుచుకోవాలి. కనుక వేగరపడాలి, జాగ్రత్తగా వినాలి, కోపించడానికి. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదు. కనుక మనం మాట్లాడటాన్ని నిదానించాలి, అలాగే కోపించుటకు నిదానించాలి. అది మనకి దేవుడిచ్చిన ఆజ్ఞ. తర్వాత అందుచేత సమస్త కల్మషమును విర్రవీసిన దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించడానికి శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అంటారు. అంటే వాక్యం వినేటప్పుడు మనలో ఉన్న ఏ కల్మషం ఉన్నా సహజంగా ప్రతి మనిషిలోనే, ఎందుకంటే మనమంతా అల్పులు, మన మనుషులైన ప్రతి వాళ్ళు అల్పులు. ఎందుకంటే కోరికలు పునరావృతాలు అంటారు. కనుక మనం ఏదో ఒక సందర్భంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యసనపడటమో, కోపపడటమో ఇలాంటివి ఉంటాయి. దుష్టత్వం అంటే కామక్రోధ లోభ మద మత్సరాలన్నీ దుష్టంలోకి వస్తాయి. అలాగే దుష్టత్వం గలవాడు వాడు దేవుని మాట వినంట, దేవుణ్ణి లెక్క పెట్టడు. దుష్టత్వం గలవాడు దేవుని యందు సంతోషించడు. దుష్టుడు దేవుని యందు మౌనంగా ఉన్నాడు. కనుక ఇలాంటి దుష్టత్వం ఉంటే దాన్ని మనం అణిచివేయాలి. ఎందుకంటే దేవుని వాక్యము దేవుని ఆజ్ఞ. అలాగా మనం దుష్టత్వం అనేది మనుషుల్లో లేకుండా చూడాలి. ఎందుకంటే ఆ తర్వాత దేవుని వాక్యము అంటే అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ 4:12 అంటాడు, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలం గలదే, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగు నివసించే వరకు దూరుస్తూ హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తూ ఉన్నది. దేవుని వాక్యము మనం బాగా విన్నప్పుడు అది 2 అంచులుగా ఖడ్గం,
చెప్పేవాడికి విన్నవాళ్ళందరికీ కూడా ఈ వాక్యం మన హృదయానికి తాగితే ఇది నాకే చెప్పారు అని ఫీల్ అయ్యి మనలో ఏదైతే చెడు అలవాట్లు ఉన్నాయో ఈ లెంట్ డేస్లో అవి కొన్ని తీసివేయాలి. మన దేవునికి దగ్గరగా ఉండాలంటే ఖచ్చితంగా మనలో ఏదన్నా ఈ కత్తి రెండంచుల కత్తి చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి కూడా ఉంటుంది. చెప్పేవాళ్ళు చేయకుండా చెప్పకూడదు, కానీ దేవుని వాక్యం చెప్పినప్పుడు విన్నప్పుడు ప్రతి వాళ్ళు వినాలి. ఎవడైనా దేవుని వాక్యం విని వాడు ఆ ప్రకారం నడకపోతే అద్దంలో తన సహజ ముఖాన్ని చూసుకున్న వాళ్ళ ఉంటాడు. కనుక మనం దేవుని బిడ్డలు అలా ఉండకుండా సాత్వికంతో దేవుని మాట వినాలి. సాత్వికులు ధన్యులు అంటారు, అందుకే సాత్వికంతో చాలా జాగ్రత్తగా వినాలి అంటాడు. అదే నీతిమంతులు విశ్వాసం మూలంగా జన్మిస్తారు. నీతిమంతులు అంటే ఆల్రెడీ చాలామంది నీతిమంతులు ఉన్నారు. నీతిమంతులు తన కుటుంబాన్ని ఒలీవ మొక్కవాలి, తన కుటుంబాన్ని చేతిలో ఉంటుంది. ఈ లోకంలో నీతిమంతులకి ఖచ్చితంగా పరలోకం కూడా స్థానం ఉంటుంది. అలాగే విశ్వాసం అనేది దేవుని యొక్క వాక్యం వినడం వల్ల వస్తుందంట. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని వాక్యం విన్నప్పుడు మనకి విశ్వాసం వస్తుంది. విశ్వాసము ఉన్నప్పుడు దేవుని యొక్క రక్షణ మనకి ఉచితమైన కృపగా ఉంటుంది. కనుక మత్తయి సువార్త 11:20 అంటాడు, ప్రతి వాళ్ళు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. సమస్త జనులు, వాళ్ళు వీళ్ళు అని ఏం లేదు, సమస్త జనులు. ఇక్కడ మనకి మన దగ్గర అయితే మన ఆ రోజు ఐగుప్తులోని ఇప్పుడు కూడా కొన్ని ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడ కులము కొలిమిలో ధనము సుడిగుండంలో కాలిపోతున్నారు జనాలు. దేవుని గురించి తెలుసుకోవట్లా. ప్రతి వాళ్ళు ఇదే పరిస్థితి ఉంది. కులము కొలిమిలోను ధనం అనే సుడిగుండంలో కాలిపోయి పేదోళ్ళ రక్తాన్ని పీలుస్తూ ఉన్నారు. అది కాదు. దేవుని బిడ్డలు ఏం చేయాలి అనేది ప్రయాసపడి భారం మీకు ఎలాంటివి ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా వచ్చేసి తన మందిరంలోకి దేవుడు, నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అంటాడు. నా మందిరం సమస్త అన్ని జనులకు ప్రార్థనా మందిరము కమ్ అంటు మీ అని దేవుడు తన మందిరంలోకి ప్రతి వాళ్ళని ఆహ్వానిస్తున్నారు. వాళ్ళు అన్యులు లేదు, ఎందుకంటే పుట్టిన ప్రతి బిడ్డ కూడా దేవుని బిడ్డే. అయితే ఈ లోకంలో మనకుంటాయి. యెషయా గ్రంథం 56:7-6 ఉంటుంది. ప్రతి వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఉన్నాడు దేవుడు. ఇక్కడ మనకి దేవుడు ఇక్కడ మనకున్న ఫస్ట్ యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. యెహోవా, అసలు యెహోవా ఎవరు? సర్వ సృష్టికర్తనే దేవుడు యెహోవా. యెహోవా అనేది హెబ్రీ పదం. మహోన్నతమైన దేవుని యొక్క పేరు యెహోవా. దేవుడు అంటే జీవుడు, జీవాన్ని సృష్టించినవాడు, సృష్టిస్తున్నవాడు, సృష్టికర్త, జగమంతా వ్యాపించినవాడు, సమస్తం ఆయన స్వయంభుడు, స్వయంగా ఉన్నాడు. అశరీరి, శరీరం లేనివాడు, మితిలేని సకల మేలు స్వరూపం. బైబిల్లో ఉన్న వాక్యాలు కొన్ని నేను చదువుతాను, తర్వాత మీరు ఎక్కడుండే వచ్చే సంవత్సరానికైనా సరే అది చదివి చూసుకోవాలి అని నా విజ్ఞప్తి. ఇక్కడ దేవుని గురించి స్వయంభూ, అనాది, అశరీరి, సకల మేళ్ళ స్వరూపి, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహాగణుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అనంత చక్రవర్తి, ఎంతో పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్వికారుడు, గుణాతీతుడు, సురక్షితుడు, సంరక్షకుడు, అద్వితీయుడు, సత్యదేవుడు, హృదయ శోధకుడు, హృదయానుసారుడు, భయంకర మహాదేవుడు, సృష్టి ప్రదాత, సర్వజ్ఞాని యెహోవా దేవుడు. ఈయన అనంత కరుణామయుడు. ఆయన కరుణకు ఆయన కరుణ అనంతము, ఆయన కృప అనంతము. ఆయన అనంత చక్రవర్తి. ఈ లోకం కాదు, ప్రపంచ సృష్టి మొత్తానికి చక్రవర్తి ఒక దేవుడే. ఆయన హృదయాన్ని శోధిస్తూ ఉంటాడు. అంతేకాదు దావీదంటే నా హృదయానుసారుడు అంటారు. మనం కూడా మన హృదయానుసారుడిగా దేవుణ్ణి మనం చేర్చుకుంటే మనలో అలా ఉంటుంది. అందుకే ఇంకా ఆది అంతం లేడు మీ పితరుల దేవుడు. ఆది అంతం లేదు దేవుడికి. మోషే చెబుతూ మీ పితరుల దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన నేను యెహోవా. ఆయన నామం యెహోవా అని స్వయంగా దేవుడే చెప్తున్నా. నా నామం యెహోవా. యెహోవా అంటే నిన్నవాడును, అనువాడును, శాశ్వతమైన వాడును. మీ యుద్ధకు పంపిన ఇజ్రాయేల్తో చెప్పము, నిరంతరము నా నామం ఇదే, తరతరాలకు ఇది నా జ్ఞాపకార్థ నామం అంట. యెహోవా నామము సర్వ సృష్టిగా దేవుని నామం యెహోవా. కనుక దేవుడు అక్కడ మనకి ఆయన వాక్కు, యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమైంది. ఈ వాక్ అంటే ఆయన మాట. వాక్ అంటే మాటే కదా. అంటే
ఆదిలో దేవుడు ఇస్వాన్ని చేసినప్పుడు కూడా ఆయన దగ్గర ఆ మాట వాక్కు ఉంది. ఇస్వానికి ఆరంభం ఉంది కానీ వాక్కుకు ఆరంభం లేదు. దేవుడు సృష్టించిన వాటితో సంపూర్ణ ఐక్యత కలిగిన వాడు వాక్కు. దేవుడు సృష్టించిన వాటి సమస్తములు కూడా వైక్యం కలిగిన వాడు వాక్కు. వాక్ అనే మాట మనం ఏం చూస్తుంది, మన భావాన్ని ఇతరులకు చెప్పడాన్ని ఇది వాక్ అంటాం. మనం ఏదైతే మన భావం ఉందో మనం ఇతరులకు చెప్పాలంటే ఏం చేయాలి, మనం మాట్లాడాలి, మన వాక్కు. అలాగే దేవుని మనసులో ఏముందో, దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడో అది వాక్కు ద్వారా చెప్తాడు. ఆ వాక్యే ప్రభువైన యేసుక్రీస్తు వారుగా ఈ లోకానికి వచ్చాడు. ఈ వాక్కు ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుడు దేవుని యొద్దను ఆయన ఆ వాక్యమే దేవుడైండి. కనుక దేవుడు ఆయన ఈ దేవునితో మనం ఎలా అంటే ఈ వాక్ అనేది దేవునికి దైవ ప్రజలకు మధ్య జరిగే సంభాషణ. ఇప్పుడు దేవుడు మన ద్వారా ఈ ఏదైతే ఆయన సంభాషిస్తున్నాడో ఇది దేవుని వాక్కు. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలకి సంభాషించాడు, ఈరోజు మనకి కూడా. మనం అంటే ఎవరు? పాత నిబంధనలో దేవుడు ఎన్నుకున్న ప్రజల్ని, ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు ఎన్నుకున్న వాళ్ళని దేవుని ప్రజలు అన్నారు. క్రొత్త నిబంధన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చినాక ఎవరైతే దేవుని నమ్ముకున్నారో వాళ్ళు దేవుని బిడ్డలు. ఇప్పుడు దేవుని బిడ్డలు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి బిడ్డలని మనమే. ఇది చెబుతుంది ఏంటంటే పాత నిబంధనలో ఇశ్రాయేల్ బిడ్డల్ని దేవుడి బిడ్డలు అంటారు. మనల్ని ఇక్కడ కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న బిడ్డలు, ఆయన మార్గంలో నడిచే బిడ్డలు దేవుని బిడ్డలు. అంటే ఇప్పుడు ఆ వాక్కు అప్పుడు వాళ్ళకి చెప్పాడు, ఇప్పటికి మనకు కూడా చెప్తూనే ఉన్నాడు ఈ శిక్షలు రాకుండా ఎలా చేయాలనేది. అందుకే ఈ వాక్కు సత్యమును బోధించుటకును, మనలో ఉన్న దోషాలను ఖండించుటకును, తప్పులు సరిచేయుటకును, నీతి యందు నడిపించుటకును, ప్రతి వ్యక్తికి అవసరమైన నీతి, దైవభక్తి, నిజాయితీ, శాంతి, సంతోషం ఇవన్నీ కూడా ఈ వాక్కునే వస్తుంది. కనుక సజీవమైన దేవుని వాక్కులు కనిగిన గ్రంథమే బైబిల్ గ్రంథం. కనుక ప్రతి ఒక్కళ్ళు బైబిల్ చదవాలి. ఆ బైబిల్ని చదివినప్పుడు మనం మన హృదయంలో భద్రపరచుకోవాలి. అప్పుడు కానీ మనకి దేవుడు కరెక్ట్గా మనం బైబిల్ ప్రకారం నడిచినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈ లోకములోను పరలోకములు కూడా ఉంటాడు. ఇక్కడ ఎఫెసీ 4:5 అంటారు, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి ఉన్నవాడు, అందరిలో ఉన్నాడు దేవుడు. ఇక్కడ ప్రభువు ఒక్కడే అని సుమారు కొత్త నిబంధన గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని 70 సార్లు పైన వాళ్ళ భక్తులు మన అపోస్తులు చెప్పారు ప్రభువుని ప్రభు అని. ప్రభు అంటే క్రియోసిన్ అనే గ్రీకు పదానికి యెహోవా అని అర్థం. దేవుణ్ణి మన యేసయ్యని వాళ్ళు యెహోవా అనే సంబోధించారు. ఈయన అందరిలో ఉన్నాడు. అందరిలో ఎలా ఉన్నాడంటే మనందరూ తెలుసు. ఆదికాండం 2:7 చూస్తే నీ దేవుడైన యెహోవా నరుని జ్ఞానబట్టితో నిర్మించి నాసికా రంధ్రంలో జీవవాయువుగా జీవాత్మయను. అలాగే ఏబు గ్రంథంలో అంటాడు, ఒకడు పాలు పోసినట్టు పోసితివి కదా, జున్ను గడ్డ ఒకడు పెరడబెట్టినట్టు నువ్వు పెరడబెట్టిదివి కదా, చర్మంతోనూ మాంసంతోనూ నువ్వు కప్పితివి, ఎముకలతోనూ నరాలతోనూ నన్ను సంధించితివి, జీవము నలిపించిన ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేతన ఆత్మను కాపాడితివి. అంటే దేవుని యొక్క ఎవరైతే మనుషులను సృజించారో ఇదే ఫార్మేషన్లో ఉన్నారు. సహోదరి సహోదరులారా, మనకి జీవమునిచ్చిన దేవుడు మనిషి ఎలా ఉన్నాడు? మాంసంతోనూ చర్మంతోనూ మాంసంతోనూ నువ్వు నన్ను కప్పితే ఎముకలతోనూ నరాలతోనూ నన్ను సంధించివి, జీవమును అనుగ్రహించి నాడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. కనుక ఈ ఆత్మ మనలో ఉన్నంత వరకే మనము ఈ లోకంలో ఉంటాం. ఆత్మ ఎప్పుడైతే పోద్దో ఇది ఎమ్మన్నే నరులారా తిరిగి రమ్ముంటే ఆత్మ పోతే చనిపోయినట్టే. 2వ రోజుకి వాసన వస్తాం ఖచ్చితంగా. ఇది వాస్తవం. దేవుని వాక్కుకి తిరుగులేదు. ఎందుకంటే పుట్టిన ప్రతివాడు గిట్టక మానడు అని. అయితే
దేవుని ఆలయాలకి విగ్రహాలకి ఏం పోలిక ఉంది? అసలు ఏ పోలిక ఉండదు అంటాడు. ఇంకా రెండవ కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు 6:16 జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, మనము జీవము గల దేవుని ఆలయం ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారితో సంచరింతును, నేను వారి దేవుడైన వాళ్ళ నా ప్రజలై ఉందరు అంటారు. మనం అందరూ కూడా జీవము గల దేవుని ఆలయము. దేవుడు సృష్టించినప్పుడు చాలా శ్రేష్టంగా సృష్టించాడు. ఇంత శ్రేష్టమైన మన ఆత్మల్ని మనమే సాతానులో పడి, అది నెక్స్ట్ వస్తుంది. ఓకే, దేవుడు మనం మన హృదయాన్ని ఎలా చేసుకున్నాం మనలో ఉండే యాక్చువల్గా మన దేవుడు ఎందుకు సృష్టించాడు, దాన్ని ఆయన్ని స్తుతించడానికి, హెచ్చించడానికి, గణపరచడానికి మనకు హృదయం, అది హృదయాలయం అంటాడు. దేహాలయము మనది, ప్రార్థనాలయం దేవుని. ఇక్కడ దేవుడు సంచరిస్తూ ఉంటాడు ప్రార్థనాలయంలో. మన హృదయంలో హృదయాలయము అలా ఉండాలి. అంటే దేవుడు ఒకే ఒక్కళ్ళకి ఈ లోకంలో అధికారించి అతని కుమారుడే. యోహాను సువార్త 5:26 చూస్తే, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగనే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించును. మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు చేయుటకు తండ్రి అధికారం అనుగ్రహించును. దేవుడు తనంతట తానే జీవము గలవాడు ఉంటే ఎవరికి అధికారం ఇలా. ఈవెను ఈ పరలోకంలో సృష్టించిన పరలోక దేవదూతలకు కూడా లేదు. ఓన్లీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఒక్కళ్ళకే ఆ అధికారం ఇచ్చాడు. పరలోకాన్ని దేవుడు సృష్టించాడు. మనకన్నా భూలోకానికన్నా పరలోకంలో కూడా దేవదూతల సమూహం ఉంటుంది, వాళ్ళకి అక్కడ ఆజ్ఞ ఉంటుంది, వాళ్ళకి ఆర్డర్ కూడా ఉంటుంది. దానిలో మన పరలోకాన్ని పరిశీలిస్తే పరలోకంలో కొంతమంది దేవదూతలు మనం చెప్పుకుందాం. వాళ్ళకి దేవదూత సమూహం, దానిలో మిఖాయేలు, రఫాయేలు, గాబ్రియేలు, ఉరియేలు, సరియేలు, రఘుయేలు, రమియేలు అని 7 ప్రధాన దూతలు అంటారు. వీళ్ళు దేవుని యొక్క దేవదూతలు. వీళ్ళు కాకుండా మళ్ళా దేవుని దగ్గరే నిత్యము స్తుతిస్తూ, ఆయన హెచ్చిస్తూ, గణపరుస్తూ ఆయనతో ఉండేవాళ్ళు సెరాఫులు, కెరీబులని ఇంకా 2 దేవతలు ఉంటారు. దీని గురించి అయ్యగారు చాలాసార్లు మనం చెప్పాము, నిత్యం విన్నవాళ్ళు తెలిసింది. ఈ సెరాఫులు, కెరీబుల్లో నిత్యము దేవుని సృజించి దేవునికి చాలా దగ్గరగా ఉన్న లాటిన్ భాషలో తేజో నక్షత్రంగా వెలుగబడిన ఈ కెరీబు అయిన దేవత లూసిఫర్. ఈ లూసిఫర్ అంటే దేవునికి చాలా ఇష్టం, చాలా ఇష్టం. అంతెందుకంటే నిత్యం దేవుని స్థితితో దేవుని దగ్గరే ఉంటూ అలా సమూహాన్ని అలా ఉండి, అయితే లూసిఫర్కి గర్వానికి గురై దేవునితో సమానంగా ఉండాలని కోరి అక్కడి నుంచి పాతాళానికి, పరలోకము నుండి పాతాళానికి తోయబడిన దేవదూత లూసిఫర్తో ఉన్న దాని సమూహం. ఇప్పుడు పౌలు గారు ఏమంటాడంటే, మనం ఎవరితో పోరాడుతున్నాం? ఎస్, అలా. అందుకంటే వీళ్ళని, ఈ సమూహాన్ని మనం ఏమంటామంటే ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహమే ఈ లూసిఫర్ సమూహం. ఇక్కడ మనల్ని ఊరికే ఉంటే, మన హృదయం ఊరుకుంటే ఊరుకుండదు. అందుకంటే మనం ఎప్పటికప్పుడే మనిషి కోరికలు పునరావృతాలు, ఇందా చెప్పుకున్నాం కదా, మనకి ఎప్పుడు ఏదో కోరిక ఉంటుంది. కానీ మన ఆత్మ దేవుడు ఊదినప్పుడు కొంత పరిశుద్ధాత్మ మనలో ఉంది. మనకి ఇది తప్పు అని చెప్పింది. నువ్వు ఏ పని చేయబోయినా సరే తప్పేదో ఒప్పేదో మనకు తెలిసింది. కనుక తప్పు అని తెలిసినా కూడా చేస్తాను చూడు, ఇది దురాత్మ. కనుక మన హృదయాన్ని హెచ్చరించినప్పుడు మన హృదయం హెచ్చరిస్తూ ఉంటుంది, అయ్యా ఇది మనం తప్పు చేస్తున్నామని. అనవసరంగా ఒకళ్ళు గొడవ పడతాం. కొంతమంది ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటుందంటే, అసలు మనకు తెలియని విషయంలో కూడా పోయి మన వాళ్ళు గొడవ ఎందుకు పడతాడో తెలియదు, ఆడేం జరిగిందో తెలియదు. కాకపోతే ఏంటంటే వాడు మావాడు కాబట్టి వాడికి మావాడే, మనవాడైనా తనవాడైనా తప్పు చేస్తే తప్పే అని ఒప్పుకునే వాళ్ళే దేవుని బిడ్డ. కనుక ఈ దురాత్మలతో మనం పోరాడుతూ ఉన్నాం. కనుక మనం చాలా ఈ ప్రతిసారి కూడా మన హృదయాన్ని ఎప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. మంచి చెడుల గురించి దేవుడు ఏమిస్తున్నాడు మనకది. దేవుడు సీనాయి కొండ మీద మోషేని పిలిచి, ఇక్కడ మనం వాక్యం ఉన్నప్పుడు ఇక్కడ 11వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను
మీ పితరులను రప్పించి దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని. దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు దాస్యం నుండి విడిపించిన వారిని సారమైన కానాను దేశములకు నడిపించుకుని పోయే మార్గంలో సీనాయి కొండ మీద దేవుడు ఇజ్రాయేలు అనుసరించి మోషే ద్వారా ఈ ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. అయితే ఇక్కడ ఆడ ఇర్మియా యోధా మనుషుల్లోనూ యెరూషలేము మనుషుల్లోనూ అంటాడు. ఈ యోధా మనుషులు యెరూషలేము మనుషులు ఎవరు? దేవుడు ఐగుప్తు నుండి కానానికి అందరిని నడిపిస్తే ఇక్కడికి వచ్చినాక వీళ్ళు 2 భాగాలుగా విడిపోయారు. అదే ఇజ్రాయేళ్ళు 2 భాగాలుగా విడిపోయి 2 ప్రాంతాలకు విడిపోయి వాళ్ళకు వాళ్ళే ఇష్టానుసారంగా వాళ్ళే విగ్రహాలు తయారు చేసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. అప్పుడు ఇర్మియా ప్రవక్త అంటే విలపించే ప్రవక్త, మనందరికీ తెలుసు. ఆయన ఎప్పుడు జనాల కోసం విలపిస్తూ ఉంటాడు, వాళ్ళ ప్రజల కోసం, కాపాడయ్యా కాపాడయ్యా కాపాడయ్యా. అలాంటి ప్రవక్తకి చెప్తూ ఉంటాడు. వీళ్ళు వాళ్ళ చివరికి అనాతోతు గ్రామంలో పుట్టిన ఈ ఇర్మియా ప్రవక్త వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ 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 వాళ్ళ కోసం చివరికి పెళ్లి చేసుకోవడం మర్చిపోయాడు. దేవుడు ఒకసారి శిక్ష ఇచ్చినప్పుడు వివాహం చేసుకోవాలని కూడా వాళ్ళని చేసుకోవద్దు అన్నాడు. అసలు కంప్లీట్ చేసుకోవడమే మర్చిపోయాడు. అలాంటి ప్రవక్త ఈ నిత్యము కూడా జనాల కోసమే ఆయన జీవితాంతము ప్రార్థిస్తూ ఉన్న ప్రవక్త. అందుకే ఆయన పెందల కడాయలేసి దేవుడు తన వాక్యాన్ని అప్పుడు ప్రకటించాడు. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజల కోసం, ఈరోజు మన కోసం పెందల కడాయ లేవడం అంటే ఇప్పుడు మన పాస్టర్లు 5 గంటలకే లేచి 5 గంటలు లేవాలంటే 4 గంటలు లేస్తే కానీ తయారయ్యి రావాలి, ఇన్ని ఉంటాయి. వాళ్ళు చెప్తే ఎంతమంది అంటున్నాం? మనం వాక్యం వింటున్నాం, ఎంతమంది అంటున్నాం? పెందల కడనే లేచి వాక్యం చెప్పినప్పుడు మన హృదయాల్లో స్వీకరిస్తున్నామా లేదా? ఎందుకంటే దావీదు మహాభక్తుడు అంటాడు, నేను చనిపోయే వరకు నా బ్రతుకు చక్కదిద్దుకొనుటకు నేను దేవుని మందిరంకు వచ్చుతున్నాను. నా దేవుని మందిరము ద్వారము నందు ఉండటం నాకు ఇష్టం. దావీదు అయిన సామాన్యుడా, 40 సంవత్సరాల రాజు, తప్పులు చేశాడు. ఆ తప్పుల కోసం సరిదిద్దుకోవడానికి చనిపోయే వరకు ఆయన మందిరానికి వస్తూ ఉన్నాడు. మనం ఉదయకాలం మందిరానికి వస్తున్నాం కానీ అందరూ వస్తున్నారా? అంటే పనులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి అంటే తప్పదు. ఉద్యోగం లేని వాళ్ళు రావాలి కదా, అది మనం డీబ్రీఫ్ చేసుకోవాలి. ఇది మన హృదయాల్లో ఉండాలి. అయితే మోషే ద్వారా ఆజ్ఞలు మోషే ద్వారా సీనాయి కొండ మీద దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు. ఎందుకంటే వీళ్ళు సిస్టమేటిక్గా నడవటానికి. 1వ ఆజ్ఞ నిర్గమాకాండము 20వ అధ్యాయం 2వ వచనం చూస్తే, నీ దేవుడైన యెహోవాను నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపుకు రప్పించితే నేను తప్పక ఏ దేవుడు నీకు ఉండకూడదు. ఇప్పుడు శిక్షలు మనం చెప్పుకున్న శిక్షలు కాబట్టి మనకి ఇప్పుడు శిక్ష ద్వితీయోపదేశ కాండము 7:9 చూస్తే, దేవుడు తనను ప్రేమించు వారిని 1000 తరములకు కృప చూపువాడని, తనను ద్వేషించు వారిని ఖండించువాడని చెప్పుతున్నాడు. తనను ప్రేమిస్తా ఉంటే 1000 తరాల వరకు కృప చూపుతాడు, తన్ను లేకుంటే ద్వేషిస్తాడు. ఇక్కడ నిర్గమాకాండము 2వ ఆజ్ఞ వచ్చేలకి 20వ అధ్యాయం 4వ వచనం, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమైనను నువ్వు చేసుకొనకూడదు, వాటిని పూజింపకూడదు. ఎందుకంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ గ్రహాలు, అసలు ఇటు పూజించకూడదు. దేవుని వాక్కులో ఏర్పడ్డాయి ఇవన్నీ. కనుక గాలి, నీరు ఇలాంటివి పూజించకూడదు, ఇవి అసలు చేసుకోకూడదని దేవుడు చెప్తున్నాడు. వీటికి శిక్ష వచ్చేలాకే ద్వితీయోపదేశకాండం 17:4 ఆ చెడ్డ కార్యములు చేసిన పురుషుని కానీ స్త్రీని కానీ గ్రామం వెలుపలకు తీసుకుపోయి రాళ్లతో కొట్టి చంపాలి. ఇది అప్పుడు పాత నిబంధనలో ఉన్న శిక్షలు. 3వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. మన వాళ్ళు అమ్మ తోడు, తల్లి తోడు, దేవుడి తోడు, ఎక్కడ బైబిల్ దొరికితే ఎన్ని తోడులే అని పెడతారు, చేసే అన్ని అబద్ధాలు. ఇది మాత్రం మన హృదయంలో ఉండాలి. దీనికి లేవి కాండంలో శిక్ష ఇచ్చాడు.
24:16లో వీళ్ళని కూడా రాళ్ళతో కొట్టి చంపాలి, ఎందుకంటే యెహోవా నామమును దూషించేవాడు మరణ శిక్షణ ఉందని. నెక్స్ట్ 4వ ఆజ్ఞ నిర్గమాకాండం 20:8 విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుట జ్ఞాపకము చేసుకున్నాము. విశ్రాంతి దినం అందరూ కూడా పరిశుద్ధంగా ఆచరించాలి. శిక్ష ఒకవేళ ఆచరించకపోతే శిక్ష ఏంటంటే నిర్గమాకాండం 31:15 ఆ విశ్రాంతి దినమున పనిచేయి ప్రతి వాడును తప్పక మరణ శిక్ష. చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి, మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. 5వ ఆజ్ఞ నిర్గమాకాండం 20:12 నీ దేవుడినే యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతులగినట్లు నీ తల్లిని నీ తండ్రిని గౌరవించాలి. ఇప్పుడు చాలామంది చేయని పనిదే, తల్లిని తండ్రిని గౌరవించట్లా. వీళ్ళకి శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. ఈ లోకంలోనూ వర్ధిల్లరు, పరలోకంలో అసలు లేదు, అది వాళ్ళకి నరకంలో ఇక్కడే శిక్ష ఉంటుంది, అక్కడ కూడా శిక్ష ఉంటుంది. కనుక ఆ తల్లిదండ్రుల్ని గౌరవించిన వాడు ఎవరిని గౌరవించలేడు. తల్లిదండ్రులు గౌరవించలేడు, భార్యను గౌరవించలేడు, భార్యను గౌరవించినవాడు సంఘాన్ని గౌరవించడు, ఎవరిని గౌరవించడు, వాడు దుష్టుడు. ఇలాంటి దుష్ట హృదయం మనలో ఉంటే ఎవరికైనా దాన్ని మార్చుకోవాలి. తల్లిదండ్రులు పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు, ఆస్తులు ఇవ్వచ్చు, లేకపోవచ్చు. ఆస్తులు అనేది ఇస్ నాట్ ఇంపార్టెంట్. అసలు ఆస్తులు అనేది ఎవరు పెట్టుకోవద్దు, అది దేవుని బిడ్డకి వ్యతిరేకమైన పని. దేవుడు ఇస్తాడు, నువ్వు తీసుకోవాలి, కష్టపడి పనిచేసి సంపాదించుకోలే. కానీ అక్కకి ఇచ్చారు, చెల్లికి ఇచ్చారు, అన్నకి ఇచ్చారు, నాకు ఇవ్వలేదని ఇవే ఎక్కువ గొడవలు అవుతున్నాయి. ఇలాంటి మనలో ఎవరికైనా ఉంటే వాళ్ళు ఇవ్వకపోయినా పర్లేదు, ఇవ్వలేదు, కానీ తల్లిదండ్రుల్ని గౌరవించాలి. ఒకవేళ గౌరవించకపోతే వాళ్ళకి శిక్ష ఏంటంటే నిర్గమాకాండం 21:15 నీ తండ్రినైనను నీ తల్లిని కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష అందవలను. మరణశిక్ష ఇచ్చాడు. నెక్స్ట్ 7వ ఆజ్ఞ నిర్గమాకాండము 20:14 వ్యభిచారం చేయకూడదు. శిక్ష లేవీకాండము 20:10 నీ పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారానికి ఇద్దరు కూడా మరణశిక్ష. నెక్స్ట్ 8వ ఆజ్ఞ నిర్గమాకాండము 20:15 దొంగిలింపకూడదు. ఇది ఒకడు ఎత్తునే అంటే నిర్గమాకాండము 22:1-3 చూస్తే శిక్ష ఒకడు ఎద్దునైనను గొర్రెనైనా దొంగిలించి దాన్ని అమ్మినా దాన్ని చంపిన ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులు, ఆ గొర్రెకి ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలి, అది శిక్ష. ఒకవేళ రాత్రి టైంలో దొంగతనం చేసేటప్పుడు జనాలు కొట్టి ఒకడు మరణించినా కూడా అతనికి శిక్ష లేదు. అది పగల మాత్రం సూర్యోదయం తర్వాత దొంగల్ని కొట్టకూడదు. ఆ రోజు ఈ రోజు కూడా అదే రూల్ ఉంది. నెక్స్ట్ వాడు సరిగా సొమ్ము చెల్లించిన దొంగతనం చేసి సొమ్ము చెల్లిపోతే అప్పట్లో ఆ రూల్ ప్రకారం ఆ దొంగను పట్టుకొని వాడిని బానిసగా అమ్ముకొని డబ్బులు క్యాష్ చేసుకోవచ్చు. ఆ ఇంట్లో ఎవరైతే దొంగతనం అలాగా అప్పుడు ఇచ్చారు. 9వ ఆజ్ఞ నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. ఇది ఇప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా, ఎందుకంటే పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలికితే మనం వాళ్ళ మీద వాళ్ళకి ఏదైతే శిక్ష చేయాలని మనం అనుకుంటామో అప్పుడు యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు యాజకులు ఎదుట న్యాయాధిపతులుగా వాళ్ళ ఎదుటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనం ఏదైతే వాళ్ళ మీద శిక్ష వేయాలని చెప్పి మనం అబద్ధ సాక్ష్యం చెప్తాం, అది రుజువు కాకపోతే ఆ శిక్ష అబద్ధ సాక్ష్యం ఎవరు చెప్తే వాళ్ళకి అదే శిక్ష వేసేవాళ్ళు. నెక్స్ట్ 10వ ఆజ్ఞ ఇది నీ పొరుగు నిర్గమాకాండము 20:17 నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను ఆ యుద్ధనైనను గాడిదైన నీ పొరుగువాని ఏదైనాను ఆశింపకూడదు. పొరుగువాని సొమ్ము ఏది కూడా ఆశింపకూడదు. పొరుగువాని అందుకే పాపం సొమ్ము అంట. పొరుగువాని సొమ్ము ఏదైనా ఆశించకూడదు. అలా చేస్తే మత్తయి సువార్త 5:28 చూస్తే నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన ప్రతివాడును అప్పుడే తన హృదయం నందు వ్యభిచారం చేసిన వాడగును.
నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచినలా దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమునందు నరకంలో పడుట కంటే ఇది మేలు కదా అని ప్రభువైన యేసుక్రీస్తు అంటారు. కనుక మనకేదన్నా ఇలాంటి ఉద్దేశాలు ఉంటే దాన్ని పిరికి అంటే అలాంటి ఆలోచనలే రాకూడదు. ఒకవేళ వచ్చినా వాటిని అక్కడే తీసిపడేయాలి. ఎందుకంటే అది దేవుని ఆజ్ఞ. అలాగా 10 ఆజ్ఞలు మనకి ఉన్నాయి. అంటే మనకి రోమీయులకు రాసిన పత్రిక ఇచ్చారు కాబట్టి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-11 ఇవి 7వ వచనం చూసుకున్నాం. సత్క్రియలు ఓపికగా చేసు మహిమను ఘనతను అక్షయతను వెతుకు ప్రతి వారికి నిత్య జీవముండును. అయితే మనం మంచి కార్యాలు ఓపికగా చేయాలి. మన దేవుడి బిడ్డలైన మనం మంచి కార్యాలు బాగా చేస్తూ ఉంటే దేవుడు ఉత్థానమై తిరిగి లేచినప్పుడు శిలువ మన నుంచి తిరిగినప్పుడు ఆయన ఉత్థాన మహిమలో మనము ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరైతే మంచి కార్యాలు చేస్తారో వాళ్ళని పరలోకానికి తీసుకుంటూ ఉంటాడని మనం ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. అంటే నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరుస్తున్నప్పుడు ఆ దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుతున్నావు. ఈ కఠినం ఇక్కడ మనం చేసే పనులు అవి మనకే వస్తాయి. అంటే కఠినమైనది మొండి అని నీ హృదయంలో ఏదన్నా లొంగనీయ అని ఉంటే అలాంటి ఆలోచనలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వెళ్తాయి. ఇంతకుముందు ఈ కొత్త నిబంధనలో పాత నిబంధనలో ఇన్ని శిక్షలు ఉన్నా సరే క్రొత్త నిబంధనలో నీకు ఈ శిక్షలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రయాసపడి భారమే సమస్త జనులారా మా దగ్గర ఇక్కడికి వచ్చి దేవుని దగ్గర నీ తప్పులన్నీ ఒప్పుకొని మరలా ఆ తప్పు చేయకుండా ఉండాలి. అప్పుడు దేవుడు క్షమిస్తాడు. ఈయన క్షమించే దేవుడు. తండ్రి దేవుడు మహాభయంకరమైన దేవుడు. ఆయన శిక్షలు ఇచ్చాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ క్షమాపణ ఇస్తున్నాడు. మనం ఇన్ని తప్పులు శిక్షలు ఏదైనా సరే చేసున్నాము, ఈ లోక కోర్టులు శిక్షిస్తాయి. కానీ ఆ తప్పులు నువ్వు ఇక్కడ వచ్చి ఆయన మందిరంలోకి వచ్చి ఒప్పుకున్న ఎడల ఆ తప్పుల్ని మళ్ళా క్షమించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా తన హృదయంలో ఉన్న ప్రతి బాధని ఆయన ఒప్పుకొని ఆయన దగ్గర తీర్చుకుంటే ఆయన ఇవన్నీ తీసేస్తారు. ఎందుకంటే శిలువ మీద ఉన్న దొంగ ఆడు ఎన్నో మర్డర్లు చేసి సమస్తం చేసి ఉండొచ్చు. కానీ నేను పాపుని అయ్యా అని ఒప్పుకున్నాక అతను వెంటనే పరలోకానికి పోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. కనుక మన సమయం అయింది కనుక ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి అందరికి వందనాలు చెప్తూ అందరికీ థ్యాంక్ యూ. సమస్త జ్ఞానమును గమించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనకు వాక్యాన్ని అందించినటువంటి మన ప్రియులు శ్రీ జట్టి సుబ్బారావు గారు, వారు ఉద్యోగరీత్యా మరి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు. మన బ్రాంచ్ చర్చ్లో మార్నింగ్ డివోషన్ కానీ, ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఫ్రైడేస్ కానీ, ఫ్రైడే జరిగే ఆరాధనలో మరి దేవుడు వారిని ఆయా సమయాల్లో మన సంఘాల్లో వాడుతూ ఉన్నారు. ఈరోజు మంచి వర్తమానాన్ని ఇచ్చినటువంటి సుబ్బారావు గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, గమనించండి, రేపు మనకి వాక్యాన్ని అందించేవారు శ్రీమతి పి హెలెన్ రాణి గారు రేపు మనకి వాక్యాన్ని అందిస్తారు. విషయాన్ని గమనించాలి. మరి ప్రభు ప్రార్థన దీవెన అనంతరం సెలవు తీసుకుందాం. ప్రభు ప్రార్థనలో లేచి నిలబడదాం. ప్రార్థనలో మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభు ప్రార్థనలో లేచి నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థింతుము. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రక్షక, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
ఈ మండలకాలపు ధ్యానాల్లో మరొక దినము ఈ రాత్రి కాల వేళ మీ సన్నిధానంలోనికి మమ్మల్ని అందరినీ కూడా మీరు తోడుకుని వచ్చారు. చేరినటువంటి మేము కీర్తనలతో ఆరాధనతో మీ నామాన్ని స్తుతించాం. ఈ దినాన ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను అంశమును ఉద్దేశించి మా ప్రియులు జిట్ సుబ్బారావు గారిని మీ పక్షంగా నిలవబెట్టుకుని మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మీ కొందనాలు చెల్లిస్తా ఉన్నాం. విత్తపడిన వాక్యము బిడ్డల హృదయాల్లో ప్రభు భద్రపరుచుకుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించుటకు మీ కృపా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాం. మా సెయింట్ మార్క్స్ దేవాలయం కలిగిన ప్రతి కుటుంబాన్ని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. మా యొక్క సంఘ చైర్మన్ గారిని బట్టి, ట్రెజరర్ గారిని బట్టి, పిసిసి ఎల్సిసి సభ్యులు వారి కుటుంబాల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. చేయించినటువంటి ఉద్యోగముల్లో సకల విధములైనటువంటి పనిపాటల్లో బిడ్డల యొక్క విషయంలో మీ సహాయం అనుగ్రహించండి. మా సంఘ స్త్రీల సమాజమును బట్టి, అదే రీతిగా యవన బిడ్డలను బట్టి, సండే స్కూల్ బాలబాలికల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంత తనక బిడ్డల యొక్క చదువుల్లో పరీక్షల్లో తోడుగా ఉన్నటువంటి గొప్ప దేవుడువు. మరి 10వ తరగతి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇంత తనక రాసినటువంటి పరీక్షల్లో మీరు తోడుగా ఉన్నారు. ఇంకను జరగనైనటువంటి పరీక్షల కొరకై మీ సహాయాన్ని కోరుతా ఉన్నాం. బిడ్డలకు కావలసిన మంచి జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలు ఆయా ప్రదేశాల్లో, ఆయా రాష్ట్ర దేశ విదేశాల్లో విద్య నిమిత్తమై, ఉద్యోగం నిమిత్తమై, వ్యాపారం నిమిత్తమై ఉంటూ ఉండగా మీ సన్నిధి వారితో ఉంచండి. కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘంలో కష్టకాలంలో, శ్రమల్లో, వ్యాధుల్లో, బాధల్లో, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. వీటన్నిటి నుంచి కూడా మీరు విడుదల దయచేయండి. బిడ్డల జీవితాల్లో సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని, ఆరోగ్యాన్ని బిడ్డలకు మీరిచ్చి బలపరచమని ప్రార్థన చేయించున్నాం. విశేషంగా ఈ దినాన జన్మదినము, వివాహ దినము జరిపించుకుంటున్నటువంటి బిడ్డలుంటే రెడ్డిపు సంవత్సరం అనేటువంటి దయాకిరీటములతో బిడ్డలు మీరు నింపి ఆశీర్వదించండి. ఈ సంవత్సరం ఆది నుండి అంతం వరకు కూడా మీకు అనుదృష్టి బిడ్డలతో ఉంచి మరి బిడ్డల చదువుల్లో, వారి ఉద్యోగాల్లో, సమస్యలు కూడా మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి విఠల్ నగర్ వాస్తవులు సారక లక్ష్మి గారి కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. వారు ఒంగోలు కిమ్స్ హాస్పిటల్లో ప్రాణాపాయంలో కొట్టుముట్టలు ఆడుతున్నటువంటి వారుగా ఉన్నారు. వైద్యుల కన్నా పరమ వైద్యుడిగా మీరున్నారు. మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. ప్రియా సహోదరి పట్ల మీరు కనికరించండి, కృప చూపించండి. తనకున్నటువంటి వ్యాధుల నుంచి మీరు దూరపరిచి కావలసినటువంటి సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని, ఆరోగ్యాన్ని మీరిచ్చి మరలా మీ సన్నిధిలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి భాగ్యాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. ఈ ఆరాధనలో చేరిత కనుక మీ నామాన్ని స్తుతించినటువంటి మా సంఘ కోయిల బృందాన్ని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. వారికి ఇచ్చినటువంటి చక్కని స్వరాలతో మీ నామాన్ని స్తుతించారు. సంగీతాన్ని అందించినటువంటి మీ ప్రియబిడ్డను, కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. మా సెక్షన్స్ను, వారి పరిసరను, కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. అంత మాత్రమే కాదు, మా యొక్క నూతన దేవాలయ నిర్మాణం కొరకై మీ సన్నిధిలో విజ్ఞాపనం చేస్తా ఉన్నాం. ఆ నూతన దేవాలయ నిర్మాణమును ప్రేమించి అనేకులు ధారాళంగా కానుకలు ఇస్తున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. వారు ఇచ్చినటువంటి కానుకల కంటే కూడా రెట్టింపు దీవెన, ఆశీర్వాదములు బిడ్డల జీవితాలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ మండలకాలపు ధ్యానాల్లో అనేకులు ఉపవాసముల నుండి వారి శరీరాత్మను నలగొట్టుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు. ఆత్మీయమైనటువంటి జీవితాన్ని బిడ్డలు కలిగి జీవిస్తూ ఉన్నారు. అందరి బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా అటు రీతిగా వాక్యాన్ని హత్తుకుని, మిమ్మల్ని హత్తుకుని వారి యొక్క శరీరాత్మను మీ వైపు మలుచుకుని బిడ్డలు జీవించడానికి మీ కృపను దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. మీ దాసుడు మాట్లాడినటువంటి మాటలు ఆయా స్థలాల్లో ఉండి ఆలకించినటువంటి ప్రతి ఒక్కరి కొరకై పేరు పేరును ప్రార్థిస్తా ఉన్నాం. వీటి వల్ల విశ్వాసం కలిగినని మీ లేఖనం సెలవిచ్చింది కనుక బిడ్డలను, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఈ సమయంలో బిడ్డలు వారికి ఉన్నటువంటి అవసరతలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు తెలియచేస్తా ఉన్నారు. సమస్త మనవులు సంఘపక్షంగా మీ చేతులకు సమర్పిస్తూ ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు తిరిగి వారి గృహాలకు వెళ్ళనేయుడికి రాత్రి మంచి విశ్రాంతి నుంచి మరల వేకుని మీ సన్నిధానంలో కూడి మీ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించేటువంటి ధన్యతను మా బిడ్డల జీవితాలకు మీరు అనుగ్రహించమని యేసు అతి శ్రేష్టమైనటువంటి నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మలను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవే అయ్యున్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక.
ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. అందరికీ వందనాలండి.